హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్ వచ్చేసి మనకి ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కంపెనీ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్. రోల్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. మనకి లొకేషన్స్ వచ్చేసి అక్రాస్ ఇండియా. దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ క్యాండిడేట్స్ లుకింగ్ ఫర్ బ్యాంక్ జాబ్స్. మనం ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. మనం గుజరాత్, చెన్నై, హైదరాబాద్, కోచి, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, బెంగళూరు. అంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ ఇవన్నీ. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1100. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 60% ఆఫ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ 55% ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నిషన్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ AICTE, UGC, etc. Passing on a diploma course will the eligibility criteria. అంటే మన డిప్లొమా అంటే కనుక అది ఎలిజిబిలిటీ కాదంట. మనకి కంపల్సరీ మనకి డిగ్రీ అనేది ఉండాలంట. మనకి మినిమం ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసి ద స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. మనకి నేమ్ ఆఫ్ టెస్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 60, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60, రిటర్న్ టైం వచ్చేసి 40 minutes. అండ్ సెకండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40, మార్క్స్ వచ్చేసి 40, అండ్ రిటర్న్ టైం వచ్చేసి 20 minutes. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 40, రిటర్న్ టైం వచ్చేసి 35 minutes. మనకి ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అండ్ ఐటీ. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 60, రిటర్న్ టైం వచ్చి 25 minutes. మనకి టోటల్ 200 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 200, రిటర్న్ టైం వచ్చి 120. ఇంపార్టెంట్ డేట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా March 1st, 2026. అండ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి March 6, 2026. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడ్ ఎడిటింగ్, మోడిఫికేషన్ అంటే ఎడిటింగ్ అని మోడిఫికేషన్ అని చేయడానికి March 8 to 19 అవుతుందంట. అండ్ పేమెంట్ ప్రాసెస్ కూడా సేమ్ 8 to 19. అటెండ్ టు ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకి April 12 మార్నింగ్ సెక్షన్లో ఉంటుందంట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి 3 stages ఉంటుందంట. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ యువర్ ఫస్ట్ నేమ్, అండ్ తర్వాత మిడిల్ నేమ్ అండ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్. లాస్ట్ వచ్చేసి మీకు లాస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్. అంటే మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో మీకు సేమ్ ఇంకా అలా ఉండాలి. తర్వాత ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబరు అండ్ కన్ఫర్మ్ మొబైల్ అండ్ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తర్వాత సర్టిఫికేట్ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అని నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అండ్ డీటెయిల్స్, ప్రీవ్యూ, అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. అంటే అప్లోడ్ లో మీ డాక్యుమెంట్స్ గట్రా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెస్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అవసరం లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.